మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి విద్యాశాఖ కమిషన్ పైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మనతో మాట్లాడడానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆకునూరు మురళి సమర్పించిన విద్యా విధానం పైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. దాంట్లో కొన్ని కూడా తొలగించాలని చెప్పేసి కూడా డిమాండ్ వస్తుంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో మన నేషనల్ ఫోరం ఫర్ థింకర్స్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రెసిడెంట్ గారు ఆర్గనైజేషన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు అందరు ప్రొఫెసర్స్, మా ఎమ్మెల్సీస్ అంత మేధావులు రావడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ మీద డిస్కషన్ జరిగింది. దాని మీద మురళి గారు కొన్ని కామెంట్ చేశారు. దాని మీద కూడా టోటల్గా ఎడ్యుకేషన్ పాలసీ కమిషన్ మీద డిస్కషన్ జరిగింది. ఎన్ఈపీ 2020 ఏదైతే బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఎన్ఈపీ పాలసీ చాలా సుదీర్ఘంగా ఆలోచించి డాక్టర్ కస్తూరి రంగన్ స్పేస్ సైంటిస్టు ప్లస్ చాలా మంది కమిటీ మెంబర్స్ మేధావులు ఇచ్చిన రిపోర్ట్. అది ఒక 5 years స్టడీ చేసి ఇచ్చిన రిపోర్టు. అందులో అన్ని మంచి విద్య, వరల్డ్లో బెస్ట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. దాన్ని ఒక సౌత్ ఇండియాలో కొన్ని స్టేట్లు తప్ప మిగతా ఆల్ ఇండియాలో అన్ని స్టేట్లు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ఏపీ గవర్నమెంట్. అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా మన తెలంగాణ పాలసీలో పెట్టాలి. ఒక పాలసీ వేరే అనుకున్న అందులో ఉన్న పాయింట్స్ అన్నింటినీ పెట్టి ఈ కాంట్రవర్షియల్ సిస్టమ్ తీసేసి ఏదైతే మంచి ఫ్యూచరిస్టిక్ అకాడమిక్ ఇంప్రూవ్మెంట్ చేసే విద్య ఉండాలని డిస్కషన్ జరుగుతుంది. ఇది చాలా మంచి డిస్కషన్. తర్వాత ఈ కమిషన్ రిపోర్ట్ని పెండింగ్లో పెట్టాలనేది అందరూ వక్తలు తెలియజేశారు. టీచర్లను కూడా జీతాలు తగ్గించాలి, కాంట్రాక్ట్ బేస్లో కూడా టీచర్లను తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే టీచర్స్ శాలరీస్ తక్కువ ఉన్నాయి అన్నది అది ఆయన కమిషన్ పర్వ్యూ కాదు. ఆయన కామెంట్ చేశారు. ఆ కామెంట్ చాలా తప్పు. అదొకటి. తర్వాత టీచర్స్ అనేట వాళ్ళు టెట్ తర్వాత వాళ్ళకు 4-5 టెస్టులు పాస్ అయ్యి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. కాబట్టి ఎడ్యుకేషన్కి అవసరమైన వాళ్ళు కంపల్సరీగా టీచర్స్ రిక్రూట్మెంట్ ఉండాల్సిందే. యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా రిక్రూట్మెంట్ ఉండాల్సిందే. బట్ అది రిపోర్ట్లో తప్పు అనేది అందరూ వక్తలు అదే తెలియజేశారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే ఎన్ఈసీపీ పాలసీలు ఏమవుతుందో అది అడాప్ట్ చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు కొన్ని నిరుద్యోగ విద్యార్థులు కూడా ఈ విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అమలు చేస్తే వాళ్ళు కూడా నష్టపోయే అవకాశాలు ఉందని కూడా తెలుస్తుంది. అంటే ఉద్యోగులకు పార్ట్ టైంగా తీసుకోవాలంటారు, కానీ నష్టపోవడం అని కాదు. కానీ సెలెక్షన్ ప్రాసెస్, క్వాలిటీ టీచర్స్ రిక్రూట్మెంట్ కాదు, అది తప్పు, పద్ధతి తప్పు.